జంతర్ మంతర్లో లీడ్ గురించి మా మస్తారన్న మాట్లాడుతాడు. ఈరోజు గత 20 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నా 20 రోజుల పాటు దీక్షలు చేపడితే దానికి మద్దతుగా అనేక విద్యార్థి సంఘాలు కూడగట్టుకొని నిలబడి విద్యార్థుల సమస్య పైన ఏఐఎస్ఎఫ్గా పోరాటం చేస్తే ఆ ఒక్కరు పడుకునే విద్యార్థులను వాళ్ళను అనేక రూపాలలో న్యూస్ పేపర్ లీకేజీ చేసిన మంత్రిని రాజీనామా చేయాలి, దానికి మద్దతు చూపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా దీక్షలు చేపడితే వాటిని భద్రం చేసేంత వరకు విద్యార్థులకు సర్ది చెప్పుకోలేక, విద్యార్థులు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయలేక, విద్యార్థులకు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యార్థుల పైన ప్రయోగం చేయడము, లాఠీ చార్జీలు చేయడము, అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పెట్టి ఉప్పు మూసి నోరు మూసి ఆ విధంగా చంపే విధంగా అక్కడ ప్రవర్తించిన పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయము? విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి. లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తును నాశనం చేసి నీట్ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయొద్దు. వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి కేంద్ర మంత్రి ధర్మేంద్రను ప్రశ్నించి అతను విద్యార్థులపైన దాడులు చేయడము ఎంతమంది సబబని అడుగుతున్నాము. మీకు సిగ్గు శరము నీతి నిజాయితీ ఉంటే విద్యార్థుల పక్కన నిలబడి విద్యార్థులకు మీరు ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో దానికి సమాధానం చెప్పండి. లేదా విద్యార్థులకు నీట్ పేపర్ లీకేజ్ అయిన వారిని ఎంతవరకు అరెస్ట్ చేసిందో చెప్పండి, లేదంటే వాళ్ళని ఎంతవరకు ఉద్యోగాలు తీసేసిందో చెప్పండి. అది చేతగాక విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యార్థులను ఇబ్బంది పెడితే ఏమి పరిపాలన చేస్తున్నారు, ఏమి మీరు ఆ సీటుకు అర్హులో కాదు మీరే ప్రశ్నించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదే ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇప్పటికీ 20 రోజులు విద్యార్థులు అక్కడ దీక్షలు చేపడుతున్నారు. అక్కడ ఉండే విద్యార్థులకు ఏ ఒక్క విద్యార్థికి ఏమన్నా కానీ జరిగిందంటే భవిష్యత్తులో మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. రేపు మీకు మీరే మీ ఉద్యమానికి మీరే మీ పార్టీకి మీరే సమాధి కట్టుకున్నట్టయితే చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున